ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే T20 వరల్డ్ కప్ భాగంగా మ్యాచ్ నెంబర్ 19 ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే ప్రేమదాస స్టేడియంలో కొలంబోలో అవుతుంది. కొలంబో శ్రీలంకలో ఉంది. అక్కడ మ్యాచ్ నెంబర్ 19 అవుతుంది. ఈరోజు ఇద్దరు టీములు ఆస్ట్రేలియా నుంచి కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ మాస్టర్ అంటాము. అతనికైతే T20 వరల్డ్ కప్లో మంచి రికార్డు ఉంది. 255 రన్లు, 158.38 స్ట్రైక్ రేట్. తన స్ట్రైక్ రేట్ చాలా అద్భుతంగా ఉంది. ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది తనకి. ఒక 76 రన్స్ కొట్టాడు. ఇక తన వీక్నెస్ ఏంటంటే షార్ట్ పిచ్ డెలివరీ తనకు కొద్దిగా కష్టపడతాడు ఆడడానికి. జింబాబ్వే బౌలర్స్ ముఖ్యంగా బ్లెస్సింగ్ ముజర్బానీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. టెర్రఫిక్ బౌలర్, టాలెంట్ ఆడుతాను. అలా బౌలింగ్ చేసి వీరిద్దరు వరకు మంచి మ్యాచింగ్ చూడవచ్చు. మంచి మ్యాచ్అప్ అవుతుంది వీరిద్దరికి. న్యూ బాల్తో బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్ చేస్తాడు. ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. T20 కెరీర్లో 400s ఉన్నాయి. చాలా మంచి ప్లేయర్. 2000 రన్స్ కూడా ఉన్నాయి తనకి. 2800 పైగా రన్స్ ఉన్నాయి. తనైతే స్పిన్నర్స్కి సికిందర్ రజా ఆల్ కెప్టెన్. వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ తనే కాబట్టి కెప్టెన్. వీరిద్దరి మధ్య మంచి మ్యాచ్అప్ పడుతుంది. సికిందర్ రాజా గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ చెయ్యాలో లేదో చూడాలి. గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే స్పిన్నర్స్ చాలా అద్భుతంగా ఆడతాడు. స్వీప్ షాట్లు కూడా ఉంటాడు. చాలా మంచి ప్లేయర్. మిడిల్ ఓవర్స్లో మ్యాక్స్వెల్ కీలకం. ఇంకా చివరిలో మార్కస్ స్టోయినిస్ మంచి ఫినిషర్. తను ఏ పొజిషన్ అయినా బ్యాటింగ్ చేయగలడు. తన సత్తా మనకి తెలుసు. ఇంకా తనైతే మంచి ఫినిషర్, మంచి ఆల్రౌండర్, మంచి బౌలింగ్ చేస్తాడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. నాథన్ ఎల్లిస్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుని ఎగరేస్తే ఐర్లాండ్. తనైతే బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ చాలా అద్భుతంగా వేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. తన బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్లో దిట్ట. తన బౌలింగ్ కీలకం ఈ మ్యాచ్లో. ఇంకా ఆడమ్ జాంపా వెరీ గుడ్ రిస్ట్ స్పిన్నర్ టీంలో అవసరం కూడా. తను కూడా మంచిగానే వికెట్స్ తీసుకున్నాడు. 4-3 వికెట్స్ తీసినట్టున్నాడు లాస్ట్ మ్యాచ్లో. ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్, హైయెస్ట్ వికెట్ టేకర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇంకా ఏజ్డ్ వుడ్ లేని లోటుని వీళ్ళిద్దరు తీరుస్తుంది. లేని లోటుని పర్ఫెక్ట్గా వచ్చాడు. ఇంకా జేవియర్ బ్రట్లెట్ చాలా మంచి బౌలర్, చాలా మంది యంగ్ బౌలర్. చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు న్యూ బాల్తో. బ్రెయిన్ బెనెట్ మంచి యంగ్స్టర్. తనకి 100 కూడా ఉంది T20లో. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి హెడ్ చూసుకుంటే 3 సార్లు ఆడారు. ఒకసారి T20 వరల్డ్ కప్లో ఓడించింది కూడా 2007లో ఓడించింది జింబాబ్వే ఆస్ట్రేలియాని. ఆస్ట్రేలియా స్ట్రాంగ్ టీం. బ్రెట్లీ, మిచెల్ జాన్సన్ అందరూ ఉండేవారు. అప్పుడు ఓడించింది. 2018లో 2 సార్లు తలపడ్డారు. ఆస్ట్రేలియా గెలిచింది 2 సార్లు. ఈ ఇద్దరి మధ్య హెడ్ చూస్తే 3 T20 మ్యాచ్లు ఆడారు. 2 ఆస్ట్రేలియా గెలిస్తే 1 జింబాబ్వే గెలిచింది. ఆస్ట్రేలియాకి మంచి రికార్డు ఉంది. ఇప్పుడు మనం ఈ కొలంబో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది మంచి పేస్ ఫ్రెండ్లీ వికెట్. ఫాస్ట్ బౌలర్స్కి ముఖ్యంగా అనుకూలిస్తుంది. బాల్ మంచిగా స్వింగ్ అవుతుంది. గత 5 మ్యాచెస్లో చూసుకుంటే ఫీల్డింగ్ చేసిన టీమే గెలిచింది. 5 సార్లు గెలిచింది. ఇక్కడ 5 మ్యాచ్లో అయితే 5 మ్యాచ్లో ఫీల్డింగ్ చేసిన టీమే గెలిచింది. ఇంకా జింబాబ్వే విషయానికి వచ్చేస్తే బ్రెండన్ టైలర్ చాలా మంచి ప్లేయర్, వికెట్ కీ ప్లేయర్. జింబాబ్వే గేమ్లో ఉండాలంటే బ్రెండన్ టైలర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. ఇక బౌలింగ్లో ఇంకా బ్రాడ్ ఎవిన్స్ ఉన్నాడు. రయన్ బార్ల్ మంచి ఆల్రౌండర్. ఇంకా రిచర్డ్ యాంగర్వా మంచి బౌలింగ్ చేశాడు.
అవసరం టెరిఫిక్ బౌలింగ్ ఓమాన్. వీళ్ళు ముగ్గురు బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ యాంగర్వా, బ్రాడ్ ఎవిన్స్, వీళ్ళ ముగ్గురికి 3 వికెట్లు సంపాదించారు. వీళ్ళు ముగ్గురు పొడవు టాల్ ఉంటారు కాబట్టి వీళ్ళ బౌలింగ్ చాలా కీగా మారుతుంది. అంతే ఫ్రెండ్స్, మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్లో పేరు చెప్పలేదు సార్. మీరు ఇప్పుడు దాకా ఆస్ట్రేలియాకి జింబాబ్వేకి 3 మ్యాచ్లు అయ్యాయి కదా. జింబాబ్వే ఒకసారి గెలిచింది. జింబాబ్వే గెలిచి రెండోసారి గెలిచి సమ్మన్ చేసుకుంటుందా? ఆస్ట్రేలియా తన ఫామ్ని అదే కంటిన్యూ చేస్తుందా? మీరు కింద కామెంట్ చేసి చెప్పండి.